యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యముతో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి 40 దినముల ఉపవాస ప్రార్థన అనగా, మరి ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడటం. ఉపవాసము అనగా దేవునితో సహవాసముగా మనం చూస్తూ ఉన్నాం. దేవునితో మనము సహవాసము చేయడానికి, మరి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటానికి మనము ఇష్టపడి ఆయనతో మనము గడిపినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాము. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మచ్చన పడుదురు కానీ సంపాదించుకొనలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. చూడండి, ఇక్కడ చక్కని మాట మనము చూస్తూ ఉన్నాము. మనము ఆశిస్తూ ఉన్నామంట, వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అని మనము ఆశపడుతూ ఉన్నాం. మరి మనకి చాలా ఆశలు అయితే ఉన్నాయి. మన పిల్లల విషయంలో కానీ, మన విషయంలో కానీ, మన మందిరం విషయంలో కానీ గోల్డెన్ ఆశలు అయితే చాలా ఉన్నాయి. మనము ఆశపడుతూ ఉన్నామంట, కానీ మనకి దొరకట్లేదు. మరి ఏంటి కారణము అని మనం చూస్తే, మనము మన జీవితాల్లో మచ్చలము, మరి లేకపోతే నరహత్య చేయుదురు, మచ్చలు పడుదురు కానీ సంపాదించుకొనలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. మనం దేవునితో మాట్లాడకపోవటం వల్ల, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోవటం వల్ల మన జీవితాల్లో మనం పొందుకోలేకపోతున్నాం. మనం ఆశించినవి ఏది కూడా మన జీవితాల్లో నెరవేరట్లా. కారణం, దేవునితో మాట్లాడే అనుభవాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. మీరు అడగట్లేదు కాబట్టి అందుకే పొందుకోవట్లేదు అంటూ ఉన్నాడు. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడుక్కుందాం. ఆయన సన్నిధిలో మనము గోజాడుకోవాలి. ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకునేటువంటి వారముగా ఉండాలి. మరి నిండు దినాన మనము మాట్లాడుకుంటూ వచ్చాము ఒక మాట, ఏంటి? గెరారు అనుభవం అనగా జారిపోయినటువంటి అనుభవం కదా. ఈ గెరారు జారిపోయినటువంటి అనుభవంలో దేవునితో నువ్వు మాట్లాడాలి అంటే, జారిపోయిన అనుభవంలో ఉన్నవాడు ఎక్కువ మాట్లాడలేడు. ఒకవేళ మాట్లాడినా ఏం మాట్లాడుతుంటాడో తనకే తెలియదు. జారిపోయినటువంటి పరిస్థితిలో నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత దేవునితో మాట్లాడటం అనేది నువ్వు ప్రారంభించాలి. దేవునితో మాట్లాడాలి. అంతేకాదు, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయనట్లుగా మనము చేయవలసిన కొన్ని పనులు దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఎస్కేల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 38వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. చూడండి, ఇక్కడ దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు సిద్ధపడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఎక్కడ జారిపోయావో, ఏ గెరారు అనుభవంలో జారిపోయావో బయటకు వచ్చి దేవునితో మాట్లాడటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీతో పాటు అనేక సమూహాన్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచు అంటూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడాలి దేవుని సన్నిధిని. నువ్వు సిద్ధపడకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు, నీ జీవితంలో మేలు జరగవు. మరి మనము సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి అంటే, మరి మనం చూస్తూ ఉంటాము యాకోబు జీవితంలో మరి పతనానికి వెళ్ళిపోయినటువంటి తర్వాత కొన్ని సంవత్సరాలు మరి దేవునితో మాట్లాడే అనుభవం యాకోబు జీవితంలో లేదు. కొన్ని సంవత్సరాలు అక్కడ గడిపేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన మామ తన మీదకి వస్తున్నాడు అన్న విషయము తెలుస్తుందో, లేకపోతే తన అన్న తన మీదకి వస్తున్నాడు అన్నటువంటి విషయము తెలిసినప్పుడు మరి దేవునితో మాట్లాడే అనుభవంలోనికి యాకోబు గారు వెళ్ళటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే యాకోబు తన అన్న తన మీదకి వస్తున్నాడని తెలిసినప్పుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో పెరుగులాడుతూ వచ్చాడో, గొప్ప ఆశీర్వాదాన్ని పొందటాన్ని మనం చూస్తూ ఉన్నాం. గొప్ప ఆశీర్వాదము, దేవుడు గొప్ప ఘనకార్యము అక్కడ చేయటాన్ని మనం చూస్తా ఉన్నాం. తన జీవితంలో యాకోబును బహు విస్తారముగా ఆశీర్వదించినట్లుగా, ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క రాత్రి ప్రార్థనే తన జీవితాన్ని మార్చేస్తే, ఒక్క రాత్రి ప్రార్థన తన బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తే
మరి మన జీవితంలో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఇంకెంత గొప్ప కార్యాలు చేయాలి, ఎలాంటి ఘనకార్యాలను మనము దేవుని కొరకు చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మోషే గారు దేవుని సన్నిధిలో 40 దినాలు ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 40 దినములు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10 ఆజ్ఞల పలకలను సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలానే ఏలియా 40 దినములు దేవుని పర్వతము మీదకి ఎక్కిపోయినని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యాలు ఏలియా గారు చేశారో మనం చూస్తూ ఉన్నాం. అలానే మన మాదిరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినముల ఉపవాస ప్రార్థనను మరి చేసి ఎలాగా అపవాదిని జయించి దేవుని కార్యాలను తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరికీ మాదిరిగా ఉంటున్నాడు. మరణమును జయించి మనందరికీ కూడా మరణమును ఎలాగ జయించాలో ఒక మార్గాన్ని చూపించి పరలోకానికి మార్గమును చూపించినటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ 40 దినముల ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. అయితే జారిపోయిన అనుభవం నుండి నువ్వు బయటికి వచ్చిన తరువాత, దేవుడు యాకోబుతో మాట్లాడిన తరువాత యాకోబు తనను తాను శుద్ధి చేసుకోవటము ప్రారంభించాడు. తన కుటుంబమును శుద్ధి చేయటము ప్రారంభించాడు. ఈ రోజు నీ జీవితంలో దేవుడు మాట్లాడాలి అంటే పడిపోయిన అనుభవం నుంచి నువ్వు లేచాక నువ్వు శుద్ధిపరచుకోవాలి. నిన్ను నీవు శుద్ధిపరచుకోకుండా, నిన్ను నీవు శుభ్రపరచుకోకుండా నీ జీవితంలో దేవుడు ఆశీర్వాద పంటను ఇవ్వలేడు. నీ జీవితంలో గొప్ప ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయలేడు. మొదట మనలో ఉన్న మలినములను శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. చూడండి, ఒక చోట మనం ఎక్కడన్నా పడిపోయామనుకోండి, వెంటనే ఏం చేస్తాము? కడుక్కుంటాం. కొన్నిసార్లు జస్ట్ వాటర్తో కడుక్కున్న తర్వాత కూడా ఆ మురికి అనేది పోదు, ఆ స్మెల్ అనేది పోదు. అప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వెళ్ళిపోయి శుభ్రంగా స్నానం చేస్తాం. గడిచిన సంవత్సరంలో 40 దినాల ఉపవాస ప్రార్థన మొదలుకొని మరి ఇప్పటి వరకు ఎక్కడ జారిపోయామో, ఎక్కడ ఏ మురికిని, ఏ లోపాన్ని మన జీవితంలో అంటించుకున్నామో మనల్ని మనము మొదట మరి ఈ దినాలలో శుద్ధి చేసుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను కడుక్కోవాలి, నీవు స్నానము చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు నయమాను గారు స్వస్థపరుస్తాడని ఆ యొక్క ఎలీషా స్వస్థపరుస్తాడని నయమాను ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి నయమాన్ అనుకుంటాడు, ఓరకట్లా చేపెట్టేస్తాడేమో, లేకపోతే ఇలా అనేస్తాడేమో అని ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్ళాడు. అయితే ఎలీషా గారు అన్నారు, ఏమన్నాడు? 7 మార్లు యోర్దాను నదిలోనికి వెళ్ళి నీవు మునుగు అని చెప్పి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 మార్లు. అంటే సంపూర్ణముగా నీవు కడుక్కోవాలి. 7 సంపూర్ణతకి గుర్తు. మనము సంపూర్ణముగా శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. మనలో మురికి ఉన్నప్పుడు, మురికి వస్త్రాలతో మనం ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని గౌరవిస్తారండి? ఇప్పుడు ఇక్కడ మనందరం కూర్చున్నాము, ఇక్కడ ఎవరైనా ఒక మురికి బట్టలతో వచ్చి కూర్చున్నారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము? ఒకలాగా చూస్తాం. ఏంటిది ఇట్లా వచ్చారండి, ఇలా రాకూడదు, వెళ్ళిపోయి చెప్పేస్తూ ఉంటాం. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు మనతోటి? నీ జీవితంలో నుంచి రకరకాల పాపపు కంపులు కొడుతూ ఉన్నప్పుడు, గెడారు అనే జారిపోయిన అనుభవంలో నువ్వు పడిపోయి రకరకాల మురికిని నువ్వు అంటించుకున్నావు. మరి ఎలా దేవుడు కడుక్కోకుండా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోకుండా, మరి మనం ఈ ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 34 అద్భుతాలను ప్రతిరోజు ధ్యానించబోతూ ఉన్నాం. అవి ధ్యానించడానికి ముందు నిన్ను నీవు ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకో. ఒక్కొక్క అద్భుతము నీ జీవితంలో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతము ప్రభువారు చేసిన కార్యాన్ని మనము నెమరవేసుకుంటూ ఉన్నప్పుడు ఆ అద్భుతంలో ఘనకార్యాన్ని నీ జీవితంలో కూడా నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలంట, నిన్ను నువ్వు కడుక్కోవాలి, నీకు నువ్వుగా స్నానము చేయవలసినటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి స్నానం ఏంటో తెలుసా? నువ్వు పడిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు నువ్వు చేయవలసిన స్నానము కన్నీటి స్నానము చేయాలంట. ఏ స్నానం చేయాలంట? కన్నీటి స్నానము. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాము. ఆమె యేసు ప్రభువారి యొక్క దగ్గరికి వచ్చి తన పాపముల నిమిత్తం ఆయన పాదాల మీద పడి ఏం చేస్తుందంటే 38వ వచనంలో,
వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపిచూ ఉన్నదండి. ఈ రోజు నీ జీవితంలో పడిపోయిన నీ స్థితిని బట్టి కన్నీటితో దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవాలి. నువ్వు నీ స్థితిని బట్టి మొదట బ్రతిమలాడుకో. ఆ తరువాత నీ కుటుంబం కొరకు, మన దేశం కొరకు, మన సంఘం కొరకు, మన అవసరాల కొరకు తర్వాత ప్రార్థన చేయదు. మొదట ఎక్కడ గెలాలని జారిపోయిన అనుభవంలో, ఎక్కడ ఏ ఊరికి నీ జీవితంలో అంటుకున్నదో, నీ చూపుల్లో, నీ తలపుల్లో, నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడ నువ్వు జారిపోయావో, నీవు లెగవాలి అంటే, మళ్ళా దీవించబడాలి అంటే కన్నీటితో దేవుని దగ్గర నువ్వేం చేసుకోవాలో తెలుసా? కడుక్కునేటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి ప్రార్థన నీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో జయాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పక్షిరాజుని చూసినట్లయితే, పక్షిరాజు పాముతో పోరాడుతూ ఉన్నప్పుడు, భూమి మీద పోరాడుతూ ఉన్నప్పుడు పక్షిరాజు ఏం చేస్తాడంటే, ఆ పక్షి భూమి మీద నిలబడి పోరాడటానికి ఇష్టపడదు. ఆ పాముని తన 2 కాళ్ళతో ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పాము భూమి మీద నిలబడకుండా ఆ పైన ఆకాశములకు ఎత్తబడుతుందో, గాల్లోకి పైకి వెళ్ళిపోతుందో, పాముకు ఉన్నటువంటి శక్తి కోల్పోతుంది. అంటే దాని శక్తి ఎక్కడో తెలుసా? భూమి మీద మాత్రమే. భూమి మీద దానికి శక్తి ఉంది. అది తెలుసుకున్నటువంటి పక్షిరాజు దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతాడు? పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. పామును పట్టేటువంటి వాళ్ళు కూడా మీరు గమనిస్తే తోక పట్టుకొని వెంటనే గాల్లోకి లేపేస్తారు. తెలుసా? పామును పట్టేవాళ్ళు పైకి గాల్లోకి లేపుతారు. లేపినప్పుడు అది ఎంత విషపూరితమైన పామైనా వారిని ఏం చేయలేదు తెలుసా? కాటు వేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలానే ఒక దేవుని బిడ్డకి కన్నీటి ప్రార్థన ద్వారా సాతానుని కూడా మనం ఏం చేయగలుగుతామంట? చితకగలుగుతాం. వాడి తలని చితక్కొట్టేయగలుగుతాను. ఈరోజు కన్నీటి ప్రార్థన, ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ తన ఒక సమాజం అందరూ కూడా తనకి పెట్టినటువంటి ఒక పేరు ఏంటంటే పాపాత్మురాలు. ఒక మంచి పేరుతో కూడా, ఆమెకున్న పేరుతో కూడా పిలవట్లేదు, పాపాత్మురాలైన స్త్రీ అని పిలుస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో ఆమె కన్నీటితో దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలను ఏం చేసుకుంటుందంట? కడుక్కుంటున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మొదటి స్నానము నీ జీవితంలో ఏంటిదంట? కన్నీటి స్నానము. కన్నీటి స్నాన అనుభవము నీ జీవితంలో ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు కూడా దేవుని సన్నిధిలో యేసు కన్నీరు విడిచెను అని మనము యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యాకోబు గారు కూడా కన్నీరు విడిచి ప్రార్థించి మగసిరి గలవాడై పోరాడి గెలిచినని మనం చూస్తాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కన్నీటి స్నానము నీ జీవితంలో ఉంటేనే నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయడానికి ఇష్టపడతాడు. 2వ స్నానము నువ్వు గమనించినట్లయితే, క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడాలంట. దేనితో కడగబడాలండి? క్రీస్తు రక్తముతో నువ్వు స్నానము చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడాలి. ఏ రక్తము చేత శుద్ధి చేయబడుతున్నామంట? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఈరోజు నీ జీవితంలో క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు యొక్క రక్తము ఏ తెగులు నీ గుడారములకు సమీపించకుండా నిన్ను కాపాడుతూ ఉంటుంది. క్రీస్తు రక్తము కింద నువ్వు కడగబడాలి. మరి అహరోనును యాజకుడిగా ప్రత్యేకించబడినప్పుడంట, అహరోను యాజకుడిగా ప్రత్యేకించబడినప్పుడు యాజకత్వంలోకి వెళ్ళేటువంటి ఆ సమయంలో ఒక ప్రత్యేకతంగా మరి దేవుడు ఒక విషయము చేయవలసినటువంటి సందర్భాన్ని యాజకులకి చెప్తూ ఉంటాడు. రక్తము చేత నింపబడినటువంటి ఆ దాన్ని తీసుకొని ఆ రక్తాన్ని అతని చెవుల మీద, అలానే తన కాలు, చెయ్యి, బొట్టల వేలు మీద ఆ రక్తాన్ని ఏం చేసుకోవాలంట? చిలకరించుకున్నప్పుడు తాను ఏమవుతూ ఉన్నాడో తెలుసా? పవిత్రపరచబడుతున్నాడు. అనగా నీవు కన్నీటితో
పాదములు కడిగిన నీవు సిలువ దగ్గరికి నువ్వు రావాలి. సిలువ దగ్గరికి వచ్చి దేవుని పాదముల యొద్ద నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి. ప్రభా, నీ రక్తముతో నన్ను శుద్ధిరాలని చేయండి అని ఆయనని నువ్వు గోజాడుకోవాలి. ఎందుకంటే యేసు రక్తము ఒక్కటే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి ఏది మనకి పరిశుద్ధతను ఇవ్వలేదు. ఆ పరిశుద్ధత నిన్ను పరమునకు చేరుస్తుంది. ఆ పరమునకు నువ్వు చేరినట్లుగా అద్భుత కార్యాల భూమి మీద నువ్వు చూడటం ప్రారంభిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. మూడవదిగా నువ్వు చేయవలసినటువంటి స్నానము నీటి స్నానము. ఏం స్నానం అంట? నీటి స్నానము. దీనిని మనము బాప్తిసము అంటాం. ఏమంటామండి? బాప్తిస్మము అంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు మరలా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ వారు తల్లి గర్భమునందు ప్రవేశిస్తారా అడుగగా యేసు ప్రభువారు ఇలా చెప్తున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేదు. మరి నీటి మూలముగా మనము కడగబడాలి, అనగా బాప్తిసం అనుభవంలోనికి మనము రావాలి. బాప్తిసము లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో, కొంతమంది కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. దేవుని మందిరానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకు వస్తారంటే కేవలం అద్భుతాలు ఒక్కటే చూస్తారంటే. ఇక దేవుడు చెప్పిన ఏ విషయము ఉండదు వారి జీవితంలో. ఏదో ఒక నామకార్థంగా ప్రార్థన చేసుకుంటుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు నీటి బాప్తిస అనుభవం నీ జీవితంలో ఉన్నదా? నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు నువ్వు చేసినా, ఎన్ని ఉపవాసాలు నువ్వు ఉన్నా, బాప్తిసం అనుభవంలోనికి నువ్వు రాకుండా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. ఎందుకంటే మన మాదిరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28:19 చెప్పబడినట్లు యేసుక్రీస్తు వారు కూడా నీటి బాప్తిసము తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీటి బాప్తిసం తీసుకున్నారు. చాలా మంది బాప్తిసం అనగానే చిలకరింపు బాప్తిసాలు అంటారు, జెండా కింద బాప్తిసం అంటారు, చెట్టు కింద బాప్తిసం అంటారు. ఇటు రకరకాల బాప్తిసాలు తీసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నారు. ఈరోజు నీటి స్నాన అనుభవం నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదట ఏ స్నానం ఉండాలండి? కన్నీటి ప్రార్థన. రెండవది క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి స్నానము. మూడవది నీటి స్నానం. నాలుగవది పరిశుద్ధాత్మ యొక్క స్నానం. ఏ స్నానం అంటండి? పరిశుద్ధాత్మ యొక్క స్నానం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, నేను ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడున్న మనము చాలా వరకు నీటి బాప్తిసం వరకు వచ్చున్నాం. నీటి బాప్తిసం వరకు నువ్వు వచ్చినావు. అయితే పరిశుద్ధాత్మ స్నానం నీ జీవితంలో అనుభవం ఉన్నదా? పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ తాకుదల నీకుందా? అసలు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నాడా? ఇది ప్రభువు ఇస్తాడు. నన్ను అడుగు వారికి ఆత్మను కుమ్మరిస్తాను. నువ్వు అడగటమే దేవుణ్ణి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడే అనుభవం నీ జీవితంలో లేదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు ప్రభువారు. ఒకడు ఆత్మ మూలముగా ఎవరైతే జన్మిస్తారో వారు ఆత్మల కాపరి అయిన యేసు చెంతకు చేరతారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:27. ఈరోజు ఆత్మ మూలముగా నువ్వు జన్మించావా? ఓన్లీ నీటి బాప్తిసంతో నీ బ్రతుకు ఆగిపోయిందా? నీటి బాప్తిసం అనుభవంతో నువ్వు ఎంత పరిచర్య చేసినా నీ జీవితంలో నీ పరిచర్యలో ఎదుగుదల ఉండదు. పరిశుద్ధాత్మ యొక్క స్నానము, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్నానము నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు అలాంటి పరిశుద్ధాత్మ స్నానము నువ్వు చేసినప్పుడు, అనగా పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు అద్భుతాలను మన జీవితంలో చూడగలుగుతామంట. హల్లెలూయా. అంతేకాదు, నువ్వు చేయవలసిన మరొక స్నానము దేవుడు సెలవిస్తున్నాడు. 5వది వాక్య స్నానము నువ్వు చేయాలంట. ఏ స్నానం అండి? వాక్యముతో నువ్వు స్నానము చేయాలి.
ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. వాక్యముతో ఉదక స్నానము దేని చేత చేస్తున్నాడంట? సంఘానికి వాక్యముతో. మనకి వాక్యం చదువుకోవాలంటే బంధం. ఈ మధ్య కాలంలో ప్రార్థన చేసుకొచ్చిన వారు, వాక్యం చదువుకున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి ఎంతో తక్కువ మంది అయిపోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకున్న వారు కొంచెం ఎక్కుతున్నారు, కానీ వాక్యం చదువుకున్న వారంటే అందరు డౌన్ అయిపోయారు. అందరు హ్యాండ్స్ కింద ఉంటున్నాయి. వాక్యము చదువుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యపు మర్మాలను, అనుభవాలను కలిగి ఉండాలి. ప్రతిరోజు నువ్వు వాక్యం చదువు. నీకు చదువు రాకపోతే వాక్యం విను. ఫోన్ పెడితే చాలు. ఇప్పుడు ఆడియో కూడా, బైబిల్ వాక్యము ఆడియో కూడా ఉంది, తెలుసా మీకు? బైబిల్ ఆడియో కూడా ఉంది. మత్తయి సువార్త దగ్గర నుంచి, ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆడియో కూడా ఉంది. ఆ యాప్ మీరు ఎక్కించుకోండి. చదువు రాని వాళ్ళు ఆ అధ్యాయాలు పెట్టుకొని వింటా ఉండంటే చక్కగా వాక్యము వస్తా చదువుతా ఉంటుంది. మీకు చదవటం రాదు కాబట్టి. కానీ మనకి వాక్యము చదువుకోవాలంటే ఎంత సోమరితనమో, ఎంత బద్ధకము. వాక్యాన్ని మనము నెమరు వేసుకోలేనటువంటి వారిగా ఉంటాం. ఎందుకు చదువుకోలేదంటే టైం లేదు. ఏం లేదంటారు? టైం లేదు, సరిపోలేదు. ఒక యవనస్తుడంట ఇలాని సేవకుడు అడిగితే, వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకోమని అడిగితే, నాకు కొంచెం ఒక్క సెకండ్ అట్లా, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవడానికి టైం ఉంటుంది, కానీ వాక్యానికి మాత్రం నాకు అసలు టైం లేదు. అసలు ఆ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోవడమే నాకు ఒక్కోసారి కష్టమైపోద్ది, నాకు అస్సలు టైం లేదు అని చెప్పేసేవాడు. ఆ సేవకుడు చాలాసార్లు బతిమలాడాడంట ఆ యవనస్తుడు. తమ్ముడు చదువుకోమ్మా, వాక్యం చదువుకోమ్మా, బాగా ప్రార్థన చేసుకో, వాక్యం చదువు అంటే టైం లేదు పాస్టర్ గారు, టైం. సరే, ఆ యవనస్తుడు ఒకరోజు పడుకున్నాడంటే ఒక కళ వచ్చింది ఆ యవనస్తుడికి. ఏంటి ఆ కళ అంటే, ఆ కళలో యవనస్తుడు పరలోకంలో దేవుని దగ్గర ఆ దూత దగ్గర ఒక పుస్తకము ఉండటానికి చూస్తున్నాడు. అందరి పేర్లు ఆ పుస్తకంలో ఉన్నాయి. పరలోకానికి వచ్చినటువంటి వెళ్ళే వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి. ఆ పేర్లు చూస్తూ ఉన్నప్పుడు ఆ పుస్తకంలో తన పేరు కనిపించలేదు. తన పేరు కనపడపోయేసరికి నా పేరు ఎందుకు రాయలేదని ప్రభువుని అడిగాడంట. అక్కడ ప్రభువారిని అడిగాడంట, నా పేరు ఎందుకు రాయలేదు ప్రభు అని అడిగితే, అప్పుడు ప్రభువారు అన్నారంట, చాలా సార్లు నీ పేరు రాయాలి అని నేను అనుకున్నాను, కానీ నాకు టైం లేక నీ పేరు నేను రాయలేదు అన్నాడు. జాగ్రత్త. ఈరోజు దేవుని వాక్యం చదువుకోవడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యమును నెమర వేసుకోవడానికి, ధ్యానించడానికి నీకు టైం లేదంటున్నాను. ఈ లోకాన్ని విడిచి శాశ్వతమైన ఒక లోకం మనకున్నది. మన పరలోక శాశ్వతమైనటువంటి రాజ్యం మనకున్నది. ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే దేవుడు కూడా అంటాడు, నాకు టైం లేక నీ పేరు రాయలేదు. నీ పేరు ఎక్కడ రాశాడు? వాడికి బాగా టైం ఉంటుంది. ఎవరికి? సాధండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చే అంటుంటాడు. వచ్చే ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈరోజు వాక్యముతో నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. 6వ స్నానము శ్రమల స్నానం అంట. ఏ స్నానం ఇది? శ్రమల స్నానం. ఇది అసలు భరించలేం మనం. ఇది అసలు మనం తట్టుకోలేం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదే. మెప్పులు, మహిమయు, ఘనతయు కలుగు. ఏమండి? శ్రమల ద్వారా మనం ఏమవుతున్నామంట? శుద్ధి చేయబడుతున్నాం. అంటే మన విశ్వాసము బలపరచబడుతుంది దేవునిలో. శ్రమలు వచ్చినప్పుడు మనం పారిపోతాం, శ్రమలు వచ్చినప్పుడు భయపడిపోతాం, శ్రమలు, నిందలు, అవమానాలు మనకు వచ్చినప్పుడు ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడు అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమల స్నానం అనేది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ 40 దినాలలో ప్రభువారు చేసిన అద్భుతాల యొక్క ప్రతిఫలము, అద్భుతాల యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే ఈ శ్రమల స్నానము లేకుండా దేవుడి కార్యాన్ని మనము చూడలేం. ఎన్ని శ్రమలు నీకు వస్తున్నాయో ప్రభువుకి తెలుసు.
ఆయన అంటున్నాడు, నీవు భరించలేని దానికంటే ఎక్కువ నేను నీకు అనుమతించను. మరి ఉందా ఈ శ్రమల స్నానం? లేక శ్రమలకు భయపడి పారిపోయావు? ఎన్నిసార్లు శ్రమలకు భయపడి దేవుని సన్నిధిలో నుంచి, మందిరంలో నుంచి, లేకపోతే ప్రార్థన చేసుకునే దగ్గర నుంచి, వాక్యం చదువుకునే గురించి పారిపోయావేమో. పడుకోలేదు. పరిశీలన చేసుకో. చివరిగా నువ్వు చేయవలసినటువంటి ఒక స్నానము చెప్పి నేను ముగించబోతున్నాను. మహిమ స్నానం మనం చేయాలంట. ఏ స్నానము? మహిమ స్నానం. ఇది కూడా ప్రభువు చేయిస్తారు. ఈ మహిమ స్నానం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన, కన్నీటి స్నానం నువ్వు చేస్తావో, క్రీస్తు రక్తము చేత సిలువ దగ్గర నువ్వు కడగబడతావో, ఎప్పుడైతే నీటి బాప్తిస్మ అనుభవంలోనికి దేవుని సన్నిధికి నువ్వు వస్తావో, పరిశుద్ధాత్మ యొక్క స్నానమును నీవు మరి ఆ యొక్క స్నాన అనుభవంలోనికి నువ్వు వస్తావో, వాక్యముతో నిన్ను నీవు ఎప్పుడైతే మరి ఆ యొక్క శుద్ధి చేసుకుంటూ శ్రమల స్నానము అనుభవంలో నుంచి నువ్వు ఎప్పుడైతే నిలవబడతావో, అప్పుడు ఈ మహిమ స్నానం దేవుడు మనకి చేయిస్తాడు. అంటే మనలో ఉన్న మహిళ అంతర్ని కూడా తీసేసి మనకి ఏం ధరింపజేస్తాడంట? మహిమ వస్త్రాలు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండట చూచితిని. వారు, ప్రభువా, దేవ, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు భయపడని వాడెవడు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తారని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇక్కడ ఇద్దరు పాడుచున్న, ఎవరు? మోషే కీర్తన పాడుతున్నవారు పాత నిబంధన భక్తులను అక్కడ చూస్తున్నాము. రెండవదిగా గొర్రె పిల్ల పాట అంటే పాడుతున్నారు, అంటే వధువు సంఘం, క్రీస్తు రక్తము చేత కడగబడిన వధువు సంఘం. వధువు సంఘము దేవుని మహిమపరిచి గణపరిచినప్పుడు మనకంట దేవుడు ఏం చేస్తాడంట? మహిమ శరీరాన్ని ఇస్తాడు. మనము మహిమ శరీరాన్ని ధరిస్తాం. పరలోకం వెళ్ళాలంటే ఈ శరీరంతో మనం వెళ్ళలేం. ఈ శరీరంలో వెళ్ళామంటే పరలోకం కూడా నేను ఎక్కలేనమ్మా, నేను ఏడా కూర్చుంటానంటాం. నా వల్ల కాదు, నాకు కుర్చీ అయింది అంటాం మనం. ఎందుకు? ఈ శరీరము బలహీనం. ఎప్పుడైతే ఈ 6 స్నానాల అనుభవం కలిగి ఉంటావో, 7వ స్నాన అనుభవము మహిమ శరీరము దేవుడు నీకు ఇస్తాడు. మహిమ శరీరముతో ప్రభు యొక్క సన్నిధిలో మనం వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు నీ జీవితంలో నీకు కావాలి అంటే, దేవుని యొక్క అద్భుతాలు నువ్వు చూడాలి అంటే, నిన్ను నీవు ఉదక స్నానము చేసుకుంటా ప్రారంభించాలి. ఎందుకు అంటే దేవుడు మనకి సెలవిచ్చినట్లుగా మనము యేసుక్రీస్తు ప్రభువారు మరి మరి భూమి మీద చేసినటువంటి అద్భుతాలను మరి మనం ధ్యానించబోతున్నాం. ఆ అద్భుతాల పంట, ఆ అద్భుతాల ఆశీర్వాదము నీ జీవితంలో కావాలి అంటే ఈ ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకముగా నీ జీవితంలో ఈ స్నాన అనుభవం అనగా గెరారు అనుభవం నుండి పైకి లేచి, పడిపోయిన అనుభవం నుంచి, జారిపోయిన అనుభవం నుంచి పైకి లేచి నిన్ను నీవు శుద్ధి చేసుకొని కడుక్కున్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల యొక్క ఆశీర్వాదాన్ని నీవు నేను ఏం చేయగలుగుతామంట? పొందగలుగుతాము. ఆమేన్. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు అంట. ఆయన మారని దేవుడు, మార్పు లేనిది. హల్లెలూయా. మరి ఆనాడు అద్భుతం చేశారుగా మనం ధ్యానించబోతున్నాం. రేపటి నుంచి మనము ప్రభువారు చేసినటువంటి అద్భుతాలు ప్రారంభించబోతున్నాం. మరి ఆ అద్భుతాలు మనం పొందుకోవాలంటే ఈ గెరారు అనుభవంలో నుండి, జారిపోయిన అనుభవంలో నుంచి పైకి లెగవాలి. రెండవది, మనము స్నానము చేయబడినటువంటి వారిగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఈ అద్భుతాల ఆశీర్వాదం పొందుతాం. ఎందుకంటే ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా అంటే ఉన్నాడా లేదా? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడా లేదా? హెబ్రీ రాసిన పత్రికలో ఆయన నిన్న నేడు
ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు చేసిన కార్యం ఈనాడు కూడా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఆయన ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు మన జీవితాల్లో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలంట ఐగుప్తు దేశం నుంచి కానాను చేరేంత వరకు, బాగా వినండి, ఐగుప్తు దేశము నుంచి కానాను దేశము చేరేంత వరకు దేవుడు చేసినటువంటి కార్యాలను, అద్భుతాలను వారి పిల్లలకు ఏం చేస్తా వచ్చారంట, చెప్తూ వచ్చారు. చెప్పుడని దేవుడు కూడా చెప్తున్నాడు. మీ పిల్లలకి చెప్పండి. ఈ రాళ్ళు ఎందుకు అని అడిగితే దేవుడు పలానా కార్యం చేశారని చెప్పండి. యోర్దాను దాటినప్పుడు చెప్తాడు దేవుడు. ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు. మీ పిల్లలకి చెప్పండి అంటాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 3-8 వచనాల వరకు చూస్తే అక్కడ 4వ వచనంలో అంటాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము. మరి ఈరోజు నీ పిల్లలకు దేవుడు నీకు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు నువ్వు చెప్పావా? ఇప్పుడు అద్భుతాలు చేస్తాడు, ఓకే. ఒకప్పుడు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలా రక్షింపబడ్డావు, ఎలా లోకాన్ని విడిచిపెట్టావు, ప్రభువులోనికి ఎలాగ వచ్చావు అనే విషయాన్ని నీ పిల్లలకు నువ్వు నేర్పించావా? దేవుడు ఎలాగ నిన్ను పట్టుకున్నాడో ప్రభువుకి ఆయన చేసిన కార్యాన్ని నువ్వు చెప్పావా? ఈరోజు నువ్వు దాచకుండా నీ జీవితంలో జరిగిన మేలులను, అద్భుతాలను మన పిల్లలకి ఏం చేయాలంట, చెప్పాలి. అవి ఎవరు చేశారు, ఎవరి ద్వారా మనం నిలబడ్డాం, ఏ దేవుడు మనల్ని నిలబెట్టాడు, అజీవము కలిగిన దేవుడి గురించి మన పిల్లలకు బోధించాలంట. అపోస్తల కార్యాలు మనం చూస్తాం. స్టెఫెన్ కూడా ప్రభువు దేవుడు చేసినటువంటి అద్భుతాలను అక్కడ వివరిస్తూ ఉంటాడు. మన ఆదిలో దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఆయన భూమి మీదకి వచ్చి ఇలా చేశాడు అని దేవుడు కార్యాలను స్టెఫెన్ గారు వివరిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ విధంగా పాత నిబంధనలోని అద్భుతాలను, క్రొత్త నిబంధనలోని భక్తులు అనేక సందర్భాల్లో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు కూడా, స్టెఫెన్ గారు కూడా పాత నిబంధనలో జరిగిన అద్భుతాలని వివరిస్తూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. మరి నాడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఎంతమందితో నువ్వు పంచుకున్నావు? ఎంతమందితో నువ్వు పంచుకున్నావు? దేవుడు అద్భుతము చేయాలి అంటే మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మొత్తం ఎన్ని అద్భుతాలు చేశారంట? 34 అద్భుతాలు చేశారు. 34 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 34 అద్భుతాలను రేపటి నుంచి మనము ఒక్కొక్క అద్భుతాన్ని, ఒక్కొక్క దినము మనము ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా. దానికి ముందుగా మనము ఏ ఎడారు అనుభవంలో జారిపోయామో ఆ అనుభవం నుంచి కన్నీటి ప్రార్థనతో లెగిచి మనల్ని మనం కడుక్కుందాం. క్రీస్తు రక్తము దగ్గర మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. అలానే నీటి బాప్తిస్వం అనుభవం లేని వారు ఆ అనుభవంలోనికి వెళ్ళి స్నానము చేద్దాం. అంతేకాదు పరిశుద్ధాత్మ స్నానములోనికిను, వాక్య ధ్యాన స్నాన అనుభవంలోనికిను మనల్ని మనము శుద్ధి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలాగున్నది? శ్రమల స్నాన అనుభవంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు దేవుడు మహిమ స్నాన అనుభవాన్ని మనకి ఇస్తున్నాడు. అదే మహిమ శరీరం. దానికి మించిన అద్భుతము మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన సంఘంలో మరొకటి లేదు. మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మహిమ శరీర స్నాన అనుభవంలోనికి వచ్చుదురుగాక. దీని కొరకే కదా మనం ఇంత భక్తి చేస్తుంది, దీని కొరకే కదా ఇంత ప్రయాసపడుతున్నాం దేవుని దగ్గర. దేవుని కోసం ఇన్ని నిందలు, అవమానాలు పడుతుంది ఈ మహిమ శరీరము ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలనే కదా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనము ఆయన కృపాహస్తానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.